హలో ఎవ్రీవన్, మీలో ఎవరైనా సరే లాస్ట్ ఇయర్లో మ్యూచువల్ ఫండ్స్ సేల్ చేసి దాని మీద క్యాపిటల్ గెయిన్స్ పే చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారా అండ్ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయలేదా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనం ఈ రోజు ఈ వీడియోలో హౌ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్డ్ అనేది చూడబోతున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో మనకి క్యాపిటల్ గెయిన్స్ అనేది 2 టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. వన్ ఈజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ది అదర్ ఈజ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది లెస్ దాన్ 1 year వరకు హోల్డ్ చేసినట్టయితే దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఆర్ ఎల్స్ మోర్ దాన్ 1 year వరకు హోల్డ్ చేసినట్టయితే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 10 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం అండ్ వితిన్ 10 monthsలో నాకు ఫండ్స్ అవసరం పడి నేను విత్డ్రా చేయాలనుకుంటే నా మ్యూచువల్ ఫండ్స్ 12 lakhs ఉంది, అంటే నా గెయిన్స్ 2 lakhs. ఈ గెయిన్స్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద క్యాలిక్యులేట్ చేసి at the rate of 15% అంటే 30,000 ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్ 1 year విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు మీ క్యాపిటల్ గెయిన్స్ అనేది 2 lakhs వచ్చింది అనుకుందాం, అప్పుడు దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అప్ టు 1 lakh ఫర్ ఎవ్రీ ఇయర్ మనకి ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అండ్ మన ఎగ్జాంపుల్లో మనకి క్యాపిటల్ గెయిన్స్ 2 lakhs వచ్చింది కాబట్టి 1 lakhని మనం మైనస్ చేసి రెస్ట్ 1 lakh మీద మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ at the rate of 10% అనేది క్యాలిక్యులేట్ చేసి మనం ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈజ్ ఇన్ దాట్ అడ్వాంటేజ్. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు మ్యూచువల్ ఫండ్ సేల్ చేసినప్పుడు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో నా అడ్వైస్ ప్రకారం ట్రై టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ ఎంజాయ్ ట్యాక్స్ ఫ్రీ క్యాపిటల్ గెయిన్స్. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.